నిత్యమైన వాక్యం. మూడవది వెలిగించు వాక్యం. నాలుగవది సత్యమైన వాక్యం. ఇప్పుడు ఐదవది నేను చెప్పాలి, అంతే కదా? నలుగురు మీరు చెప్పారు కదా, 4. ఐదవది ఎవరు చెప్పాలి కదా? నేను చెప్పాలి. స్తుతించు వాక్యము. స్తుతించు వాక్యము అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని ఎందుకు దేవుడు మరి పుట్టించినాడు చెప్పండి? ప్రభువుని స్తుతించడానికి కదండి. ప్రభువుని స్తుతించడానికి. తర్వాత దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే మనల్ని తన మహిమ కొరకు మనల్ని సృజించారు అని రాస్తుంది యెషయా గ్రంథాలు కదా. కనుక మరి దేవుడు మనము ఎల్లప్పుడూ కూడా ప్రభుని ఏం చేయాలి? స్తుతించాల కదండి. ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించాల. ఈరోజు వాక్యం ఏంటంటే చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పే ముందే స్తుతించు వాక్యం కదమ్మా. స్తుతించు వాక్యం చాలా మంచివాడు పిల్లలు. మరి నేను వాక్యం మరి ఒక స్టోరీ చెప్తాను కదా, మీరు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినడం ద్వారా ఏం కలిగింది? విశ్వాసం కలిగింది కదా. వినాలని మీకు మనం చేస్తున్నాం. బైబిల్ ఎవరి దగ్గర ఉండే? అందరి దగ్గర బైబిల్ ఉండే? బైబిల్ లేని వాళ్ళు కూడా వచ్చారు కదా. బైబిల్ లేని వాళ్ళు కూడా వచ్చారు కదా. అందరూ బైబిల్ ఉండే కదా. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటి? స్తుతించు వాక్యము. సరే, 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయం. తీయాలి పిల్లలు, బైబిల్ అందరూ తీయాలి. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. అమ్మా వినాలి. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు ఏం పేరంటే యెహోషాపాతు. చెప్పండి, యెహోషాపాతు. ఈయన గారు ఎవరికి రాజు అంటే, ఎవరికి రాజు? యోధా వారికి. చెప్పండి పిల్లలు. మనకు ఒక రాజు ఉన్నాడు, మన భారతదేశానికి ఒక రాజు. ఆయన పేరు ఏం పేరు? నరేంద్ర మోదీ కదా. ఆయన రాజేనా ప్రధానమంత్రి? రాజు అంటే ఎవరు తెలుసా? ఆయన రాజు కదా. సరే, అలాగే మనం కూడా ఇప్పుడు మనం యెహోషాపాతు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఎవరంటే యోధా వారికి రాజు. యోధా వారికి రాజు అంటే దేవుడు ఏం చేసినాడంటే, ఆయన మంచిగా దేవుడు ఏం చేసినాడంటే మరి మంచి రాజుగా, గొప్ప రాజుగా దేవుడు యెహోషాపాతును చేసినాడంటే మరి ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నారు. ఎవరిని? యెహోషాపాతు. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి. యెహోషాపాతు. ఎవరికి రాజు? యోధా వారికి రాజు కదా. యోధా వారికి రాజు ఆయన. అయితే ఏం చేసినట్టే మరి దేవుడు, ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క కోరిక ఏంటంటే ఒక మంచి రాజుగా, రెండవది గొప్ప రాజుగా మరి ఎన్నుకున్నారు. ఎవరిని చెప్పాలమ్మా? ఎవరిని? యెహోషాపాతుని. మీరు ఇడ్లీ తిన్నారు కదా. ఇడ్లీ తిన్నప్పుడు ఏం చేయాలి? గట్టి చెప్పాలి. నేను మీకంటే ఎక్కువ తిన్నా కనుక నేను గట్టిగా మాట్లాడతా. మీరు ఏం చేయాలి? మీరు గట్టిగా నాకు జవాబు చెప్పాలి. తర్వాత మనకి ఇప్పుడు మరలా ఏమవుతుంది? అయిపోయిన తర్వాత లంచ్ ఉంది కదా. సరే, చూడండి. యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుడు యెహోషాపాతును ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎట్లా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? 2 విషయాలు చెప్పి. ఒకటి, పిల్లలు మాట్లాడుతూ, అమ్మలు మంచోళ్ళు, మీరు పిల్లలు మంచోళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు అందరూ. ఎవరు స్కూల్కి వెళ్ళకుండా ఉండేది వచ్చేది కదండి. ఎవరెవరు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళని ఏమంటారు అండి? ఇది అయిపోయిన తర్వాత స్కూల్కి ఎవరైతే వెళ్ళట్లేదో, మాకు బడి దగ్గరే, స్కూల్ దగ్గరే ఉంటుంది, వెంటనే దగ్గరగా స్కూల్ ఉంటుంది కనుక అక్కడ పంపించవచ్చు మమ్మల్ని. తర్వాత మా వంటలు ఎట్లా ఉంటాయి తెలుసా? కారం ఎక్కువ ఉంటుంది.
నీ ఇష్టం మరిగా, నోరంతా మాట పుట్టింది. ఇది తినాలి. దేవుడు యెహోషాపాతును ఎందుకు ఎన్నుకున్నాడంటే ఒక మంచి రాజుగా, తర్వాత గొప్ప రాజుగా ఉండాలని ఏం చేసినాడంటే దేవుడు యెహోషాపాతును యోదాము వారి మీద ఎన్నుకున్నాడు. అయితే ఏం చేసినాడంటే ఆయన ఆ జాగ్రత్తగా ఏం చేసినాడంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి ఆయన సవాసం చేసినాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు చెప్పండమ్మా? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ ఆహాబు రాజు ఎవరంటే ఇశ్రాయేలీయులకు రాజు. ఎవరు ఎక్కడికి వెళ్ళారు? యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. యెహోషాపాతు ఎవరికి రాజు? తప్పు చెప్పారు కదా. యెహోషాపాతు ఎవరికి రాజు? యోదా వారికి రాజు. మరి ఆహాబు ఎవరికి రాజు? ఇశ్రాయేలు ప్రజలు రాజు. అయితే యెహోషాపాతు ఏం చేసినాడంటే దేవుని చిత్తాన్ని అరగకుండా, దేవుని ఉద్దేశాన్ని అరగకుండా ఏం చేసినాడంటే ఆహాబు దగ్గరికి వెళ్ళి శ్రమ పడ్డాడు. శ్రమలు వచ్చేసినాయి. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చినాయి? ఆయనకి శ్రమలు వచ్చినాయి. బాధలు వచ్చినాయి. బాధలు వస్తే మళ్ళీ ఏం చేసినాడంటే దేవుడి దగ్గరకు వచ్చినాడు. మళ్ళా ప్రభువా మరి నన్ను క్షమించు ప్రభువా, నేను తెలవకుండా ఏం చేసినాను? ఎక్కడికి వెళ్ళా? ఆహాబు దగ్గరికి వెళ్ళిన ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నీ ప్రభువుని అడిగినాడు. ఎవరు అడిగింది? యెహోషాపాతు అడిగితే మరి ప్రభు ఏం చేసినాడంటే ఆయన క్షమించినాడు. చెప్పండమ్మా, ప్రభు ఏం చేసినాడు? క్షమించాడు కదా. అలాగనే మనం కూడా మనం ఏదన్నా తెలిసి తెలవకుండా పొరపాట్లు చేసిన అనుకోండి, మనం ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? ఏసై దగ్గర రావాలి. ఏసై దగ్గరకు వస్తే ఏసై ఏం చేస్తాడు చెప్పండి? మనం పొరపాటు చేస్తామా చేయమా కదా. ఈ రోజు కూడా పొరపాటు చేసినాం కదా. మనం ఈ రోజు కూడా మన ఇంట్లో ఏం చేసినాం? చిన్న చిన్న పొరపాటు చేసినాం కదా. పొరపాటు చేసినప్పుడు మరి మనం ఏం చేయాలా? దేవుని దగ్గర ప్రార్థించాలి, దేవుని దగ్గర రావాలి. దేవుడు అప్పుడు ప్రభు ఏం చేస్తారు? ప్రభుని మనం క్షమాపణ అడిగితే చెప్పండమ్మా, క్షమాపణ అడిగితే ఏం చేస్తారు? ప్రభు క్షమిస్తాడు కదా. అలాగనే ఏం చేసినాడంటే యెహోషాపాతును దేవుడు ఏం చేసినాడు? క్షమించండి కదా. మనం కూడా క్షమించినప్పుడు మన ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి కదా. ప్రభుని మనం స్తుతించాలా. ఈరోజు వాక్య భాగం ఏంటి? స్తుతించు వాక్యము కదండి. అసలు వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? దేవుడే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము వర్డ్ ఆఫ్ గాడ్ కదా. వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడే ఉండెను కదా. ఇప్పుడు స్తుతించు వాక్యం అంటే మనం దేవుని ద్వారా ఏం చేయాలి? ప్రభుని స్తుతించాల కదా, స్తుతించాల. ఇప్పుడు యెహోషాపాతు ప్రభుని ఏం చేసిండు? ఎందుకు స్తుతించిండు? తను తప్పు చేసినాడు కనుక కదా. ఆహాబు దగ్గరకు వెళ్ళాడు కనుక మళ్ళా తిరిగి వచ్చి బాధలను పడ్డాడు, శ్రమలు పడిన తర్వాత ఏం చేసినాడు? దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగిండు. ప్రభు ఏం చేసినాడు? మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనకు మంచి స్వభావం ఏంటిది? ఒకటి క్షమించే మనసు కదా. ఇంకా చిన్నపిల్లలు మనల్ని ఇంకా ప్రభు ఏం చేస్తాడు? ఇంకా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు కదా. అలాగనే యెహోషాపాతుని కూడా దేవుడు ఏం చేసినాడంటే క్షమించినాడు. క్షమించిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే అలాగూ మరి మౌనంగా ఉన్న సమయంలో ఏం జరిగిందంటే చూడండి. దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము చదవండి. 1వ వచనం చదవండి.
20 వచ్చిన. ఇది అయిన తర్వాత మోయాబీయులను అమోనీయులను మోయాబీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చింది. చూడండి, 3 రకములైన ప్రజలు వచ్చారు. మొట్టమొదటి ఎవరు చెప్పండి? మోయాబీయులు వచ్చారు, తర్వాత అమోనీయులు వచ్చారు, తర్వాత మోయాబీయులు వచ్చారు. మోయాబీయులు వచ్చారు. ముగ్గురు వచ్చారు. చూడండి, ఇక ఆ ముగ్గురు ఒకలేమో మోయాబీయులు, తర్వాత రెండో వాళ్ళు అమోనీయులు, మూడో వాళ్ళు ఎవరు? మోయాబీయులు. వీళ్ళు ఏం చేశారంటే దండెత్తి వచ్చారు. వచ్చి ఏం చేశారంటే చుట్టూరు యెహోషాపాతు ఆ దేశం చుట్టూరు యెరూషలేము చుట్టూరు ఏం చేశారు? నిలబడ్డారు. ఏం చేసుకుని వచ్చారు? వాళ్ళు మంచి మంచి ఆయుధాలు తీసుకుని వచ్చారు. ఎవరి మీదకి అంటే ఒకరి మీద కాదు, మనం యోధా వారి మీదకి వచ్చారు. చెప్పండి అమ్మలు, యోధా వారి మీదకి వచ్చారు. వచ్చి ఏం చేసినంటే చుట్టూ నిలబడ్డారు. అప్పుడు ఏం చేసినంటే మరి ఎవరికైనా భయమే కదా. చూడండి, మంచి కత్తులు, గొడ్డళ్ళు కదా, హర్షలు ఉంటుంటే అవి తీసుకుని ఎవరికైనా భయమే కదండి. అమ్మా భయమే కాదా? అలాగనే కర్రలతో వస్తే మన ఇంటి మీద వచ్చారు అనుకోండి, మనకు భయమే కాదా? చెప్పండి, మనకు భయమే కాదా? అప్పటికే మరి యెహోషాపాతు ఎంతమంది ఉంటారంటే దాదాపు 10,000 మంది ఉంటారు. ఎవరు చెప్పండి అమ్మా? 10,000 మంది ఉండాలి. సైన్యం అయితే యుద్ధం చేసేవాళ్ళు 10,000 మంది ఉండాలి. ఇంకా పైగా ఉండాలి. 11,60,000 మంది ఉంటారు. 11,60,000 మంది ఉంటారు. అయితే ఇక్కడ 10,000 మందిలోనే ఉంటుంది. సరే, ఈ 10,000 మందిని ఉండగా ఏం చేసినట్టు యెహోషాపాతు భయపడ్డాడు. చూడండి, అక్కడ రాసి ఉంది, 3వ వచనం చదువుతాము. అందుకు యెహోషాపాతు భయపడ్డాడు. ఏం పడ్డాడు? భయం ఉండదా? చెప్పండి, భయం ఉండదండి. ఆయన దగ్గర 10,000 మంది ఉంటా కూడా ఏముంది? మనం కూడా ఏదైనా చిన్న పొరపాటు చేసినప్పుడు, మనం కూడా ఇంట్లో చిన్న పొరపాటు చేసినప్పుడు మనం కూడా ఏముంటది కదా, భయపడతాం కదా. మా డాడీకి ఏం చెప్పాలి, మా మమ్మీకి ఏం చెప్పాలి కదా. ఏదో నష్టం చేసినాం అనుకోండి, చూడండి అమ్మా, చేయాలి మన ఇంట్లో ఉన్న పాలు లేక నూనె కానీ పోయింది అనుకోండి కదా. అమ్మలు వచ్చిన తర్వాత, మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత, ఎవరా నూనె బారిపోసింది, ఎవర్రా మరి ఇది బారిపోసింది, పాలు బారిపోసింది ఎవరంటే ఏం చెప్తాం? భయపడతాం కదా. అలాగే యెహోషాపాతు కూడా ఏం చేసినాడంటే భయపడ్డాడు. చెప్పండి, ఏం చేసినాడు? భయపడ్డాడు కదా. మనం కూడా అప్పుడు భయపడతాం కదా. భయపడడం. ఇప్పుడు నెక్స్ట్ జూన్లో స్కూల్ తెరిచిన తర్వాత ఎన్నో తరగతి మనం చదివేది 10th క్లాస్ చదివేళ్ళారా? 1, 2, 3 10th క్లాస్ చదివేవాళ్ళు కదా. నెక్స్ట్ జూన్లో 10th క్లాస్ చదివేవాళ్ళు ఎవరు ఉన్నారు? 10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. ఎవరు ఏమన్నా కదా. 6 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 6 సబ్జెక్టులు పాస్ కావాలా, లేకపోతే 5 పాస్ అయితే సరిపోతే? ఒకవేళ అది పాస్ కాలేదు అనుకోండి, ఒకటి ఫెయిలా పాసా? ఒకవేళ మరి 6 సబ్జెక్టుల్లో కూడా మరి పాస్ మార్క్ తక్కువ వచ్చింది అనుకోండి, మరి ఫెయిలా పాసా కదా. మరి మనకు భయం అయితే కదా. అలాగనే యెహోషాపాతు కూడా ఏమైంది? భయం అనిపించి ఏం చేసినట్టే వాళ్ళందరినీ సమకూర్చింది. ఎవరిని మర్చిపోకూడదు. ఎవరిని కాదు, యోధావారిని అందరు ఏం చేసిండు? ఇలాగ మనం ఎలా కూర్చున్నాం అలాగ అందరూ దాన్ని సమకూర్చింది. చూడండి, సమకూర్చి
ఏం చేశాడంటే మూడు వచ్చింది చదవండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా చూడండి, యోధా అంటే యోధా వారి అందరినీ అంతటా ఉపవాస దినము ఆచరించుకోవాలని సాటించిన తర్వాత 4వ వచనం చూడండి, యోధా వారు యెహోవా వలనే సహాయమును వేడుకుంటుకై కూడుకుంది. చూసారా, యెహోవా వలన సహాయం అంటే దేవుని వలన సహాయం కావాలని వాళ్ళు ఏం చేశారు? మంచి కూర్చోరా అబ్బాయి, ఎవరు లేరమ్మా? కూర్చోగా మంచి కూర్చో, మంచిగా నాలా నిన్ను అడిగే ప్రశ్నలు అంతకంటే నువ్వే పెద్దగా ఉండవు. వీళ్ళు కూడా పక్క కూడా పెద్దగా ఉన్నారు. తర్వాత లాస్ట్ ముగ్గురు ఉన్నారు పెద్దగా ఉన్నారు. అందరికంటే మరి నేను చిన్నగా ఉన్నా కదా. సరే తినాలి. ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఉపవాస దినము సాటించాలి అంటే దేవుడు ఉపవాసం ప్రార్థన చేస్తే ఏమైంది చెప్పండమ్మా? ప్రార్థనలో 4 రకాలు. ప్రార్థనలు ఎన్ని రకాలు? ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండవది కుటుంబ ప్రార్థన, మూడవది సంఘ ప్రార్థన, 4వది ఉపవాస ప్రార్థన. ప్రార్థనలు ఎన్ని రకాలు? 4 రకాలు. ఇప్పుడు యెహోషాపాతు ఏ రకమైన ప్రార్థన చేయాలనుకున్నాడు? ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? కడుపు నిండా భోజనం చేసుకుని వచ్చి కదా రైట్ కడుపు నిండా భోజనం చేసుకుని వచ్చి ఉపవాస ప్రార్థన ఉంటే ఎవరు వింటున్నా మన ప్రార్థన కదా. అలాగే ఏం చేసినట్టే యెహోషాపాతు యోధా వారందరిని సమకూర్చి వినాలి, నాకేం చూడాలి పిల్లలు మంచోళ్ళు మీరు, నాకేం చూడాలి. యోధా వారందరిని సమకూర్చి ఏం చేసినాడంటే ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు కదా. ఇప్పుడు మనం కూడా చూడండి, మన యొక్క మన తల్లిదండ్రుల దగ్గర అంటే మన డాడీ మమ్మీ దగ్గర మనకి ఏదైనా అక్కర్ అనుకోండి, మనకి బుక్స్ కావాలనుకోండి, లేక మనకు బట్టలు కావాలనుకోండి అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు అడిగినవి ఇవ్వట్లేదు అనుకోండి, మనము అన్నం మానేస్తే ఏం చేస్తారు? అన్నం మానేస్తే ఏం చేస్తారు? కొనిస్తారు కదా. ఎవరైనా మానేశారు అట్లా? మీరు మానేలా ఏడ్చారు కానీ కదా, మీరు మానేలా కదా. అలాగ అన్నం మానేస్తే ఏం చేస్తారు తెలుసు? తల్లిదండ్రులు ప్రతిలాడి సరే అమ్మా నేను నీకు ఏం చేస్తా నీకు కొనిస్తారని ఏం చెప్తారంటే అలా కొనిస్తారు కదా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు యోధా వారందరూ కూడా ఎవరు చెప్పండి ఎలా ఉన్నారు? ఉపవాసం ఉండాలి కదండి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న తర్వాత దేనికి ఉండాలంటే దేవుడు సహాయం చేయాలని చెప్పండి. దేవుడు నాకే చూడాలి, దేవుడు సహాయం చేయాలని ఏం చేశారు వాళ్ళు? ఉపవాసం ఉండాలి కదా. ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేసిండు? సహాయం చేసిండు చేయలేదా చెప్పండి. అలాగనే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన ప్రార్థన ఆలకించిన తర్వాత మన ప్రభుని ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. ప్రభుని మనం ఏం చేయొచ్చు? ప్రభా మీకు ఎంతో వందనాలు అయినా, ప్రభా మా ప్రార్థనకు జవాబు ఇచ్చావు, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చావు, మా ప్రార్థన జవాబు ఇచ్చావు ప్రభు అని ప్రభుని మనం ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు కదా. ప్రభుని మనం కనపరచవచ్చు. ఎవరు ప్రభుని స్తుతించేది? ఎవరు ప్రభుని స్తుతించేది కాదు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ప్రభుని ఏం చేస్తారు? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ప్రభుని ఏం చేస్తారు? స్తుతిస్తారు. అమ్మా పిల్లలు జాగ్రత్తగా కనుక ఇంకెవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకోలేదో, యేసు ప్రభు వారికి హృదయం లేదో, యేసు ప్రభు వారికి జీవితంలో హృదయంలో చోటు లేదో వాళ్ళ ప్రభుని ఏం చేయలేరు? స్తుతించలేరు. ఎవరు ప్రభుని స్తుతించేది చెప్పండి? ఎవరు ప్రభుని స్తుతించేది? దేవుని తెలుసుకున్నాడు. ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారా? ఒకడే ఆవిడ ఎత్తాడు, ఒకడే ఘటంగా చేయి పెట్టాడు, ఒకడేమో మాకు తెలిసి అన్నట్టుగా వాడు
వాడు నాకు తెలుసు, నాకు మొత్తం తెలుసు అనుకుంటుండు వాడు, వాక్యం తెలుసు అనుకుంటుండు కనుక మనోడేమో ఏం చేస్తుంది తెలుసా, మీరు చెప్పుకోండి నేను మంచిగా చూస్తున్నాను కానీ నాదే అన్నట్టుగా, నా మైండ్ నాదే అన్నట్టుగా ఉంది మనోడు. ఇలా మనోడు నీ పేరు అడి తిరిగివేంటి ఇక నాది మంచిగా నాది. ఇప్పుడు ప్రభుని స్తుతించేది ఎవరు? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా. ఎందుకు ప్రభుని స్తుతించాలి మనం? ఎందుకు ప్రభుని స్తుతించాలి చెప్పండి? యేసు ప్రభు వారు మన కోసం ఏం చేసాడు తెలుసా? ప్రాణం పెట్టి మన కోసం ఏం చేసాడు? రక్తం కార్చాడు, మన కోసం రక్తం అంతా కార్చాడు, మన కోసం ఉమ్మి వేయించుకోడు యేసు ప్రభు. మన కోసం కొరడా దెబ్బ తిన్నాడు, మన కోసం యేసు ప్రభు వారు చేసినట్టే మంచి ఎండలో. చూడండి ఇప్పుడు మనకి ఎండ లేదు, కానీ యేసు ప్రభు వారు ఏ టైం తెలుసమ్మ చనిపోయింది? ఏ టైం చనిపోయింది తెలుసా? మంచి 12 గంటల కాడి నుంచి 3 గంటల లోపల యేసు ప్రభు వారు చనిపోయింది. ఆయన మంచి ఎండకు తీసుకుపోయి ఏం చేశారంటే కొట్టారు. ఎందుకు యేసు ప్రభుని కొట్టారు? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం కదా, మనందరి కోసం యేసు ప్రభు ఎవరైపోయాడు చెప్పను? చనిపోయాడు, రక్తం అంతా కార్చాడు. అందుకని మనం యేసు ప్రభుని ఏం చేయాలా? హృదయంలోనికి చేర్చుకోవాలి, హృదయంలోనికి ఆహ్వానించాలి, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవాలి. కనుక ఇప్పుడు ఎవరెవరు యేసు ప్రభుని నమ్ముకున్నారు? చేతులెత్తండి పిల్లలు. వాడు నమ్ముకోవాలా, ఇంకా వాడి సగం ఎత్తిండు కదా, వాడు అసలు ఎత్తట్లా కదా, వాడు ఎత్తట్లా, వాడు మంచోడు, వాడే మంచోడు మీ అందరికంటే. ఇతర చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇంకెవరైతే యేసుని నమ్ముకోలేదో వాళ్ళు ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారు మన కోసం ఏం చేసిండు? ప్రాణం పెట్టిండు కదా, మన కోసం రక్తం అంతా కార్చింది. కనుక పిల్లలు జాగ్రత్తగా ఉండాలా. ఏం చేయాలి? యేసు ప్రభు వారిని మనం ఏం చేయాలి? హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభువును మనం బయట చూసుకోవాలి. అర్థమైందా? యేసు ప్రభు వారిని మనం ఏం చేయాలి? హృదయంలోనికి ఆహ్వానించాలి. సరే, ఇప్పుడు ఏం చేసినంటే యెహోషాపాతు ఉపవాస దినం ప్రకటించింది. ఉపవాస దినం ప్రకటించిన తర్వాత ఏం జరిగింది చూడండి. ఉపవాస దినం ప్రకటించిన తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు దేవుడు ఏం చేసినంటే వాళ్ళ ప్రార్థన ఆలకించండి. వాళ్ళ ప్రార్థన ఆలకించి ఏం చేసినంటే చూడండి, ఏం చేసినంటే ఎట్లా ఆయన ప్రార్థన చేసినంటే ఎట్లా ప్రార్థన చేసిండు చదవండమ్మా. 7వ వచనం చదవండి. చాలు. ఇప్పుడు ఏం చేసినంటే యెహోషాపాతు ఏం చేసినంటే ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇచ్చాడు. అర్థమైందా? దేవుడు జవాబు ఇచ్చాడు. ఎవరు తెలుసా? మీరు ఓరకనే చెప్పండి, ఓరక నిల్చుండి చూడండి, ఓరకనే నిల్చుండి, యుద్ధం మాత్రం నేను చేస్తా, యుద్ధం నేను చేస్తా, మీరు ఓరకనే నిల్చుండి చూడుడి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? వెయిటింగ్ ఫర్ యూ సీ. అంటే నిలబడి వెయిట్ అండ్ సీ కదా, నిలబడి చూడండి అంతే, మీరేం చేయండి చూడండి. అంటే మనం ఊరకు చూడటానికే దేవుడు ఏం చేసిండు? వాళ్ళతో మాట్లాడిండు, యెహోషాపాతుతో మాట్లాడు. యెహోషాపాతు నువ్వు భయపడొద్దు, నువ్వేం చేయాలా? నిలబడి చూడండి అంతే, నిలబడి చూసిండండి. వాళ్ళందరూ నిలబడి చూశారు. చూస్తే ఏం జరిగింది తెలుసా? ఏం జరిగిందంటే వాళ్ళు ఒకళ్ళు ఏం చేసుకుంటున్నారు? పొడుచుకుంటున్నారు. ఎవరు చెప్పండి? ఎవరు పొడుచుకునేది? యోధావారి కాదు, సైనికులు కూడా కాదు. మూడు రకమైన జనాలు. అర్థండి? వాళ్ళే. ఇప్పుడు చూడండి, మంచి మీద గొడవకు వచ్చారు అనుకోండి, అమ్మా మంచి మీద ఎవరైనా గొడవకు వచ్చారు అనుకోండి, ఒక 2-3 వచ్చారు అనుకోండి, అమ్మా ఇట్లా నాకే చూడాలి పిల్లలు. మంచి మీద గొడవలకు వస్తారు రారు అప్పుడప్పుడు కదా, పక్కన లేక ఇరుగు వాళ్ళు వస్తారు రారా, అలాగే వచ్చారు అనుకోండి, వచ్చి మనతో గొడవ పెట్టుకున్నాం చెప్పి పెట్టుకుని ఏం చేశారంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎవరు చెప్పండి? ఎవరు వాళ్ళు?
ఎవరైతే మన మీదకి వచ్చారో వాళ్ళే కొట్టుకుంటుంటే మనం ఊరకట్టు మనం ఏం చేస్తాం మరి. ఇంకా అట్లా అయిపోయింది. ఎవరైతే యోధవారి మీదకి వచ్చారో, యోధవారి మీదకి వచ్చి యుద్ధానికి వచ్చారు కదా, వచ్చి ఏం చేశారంటే దేవుడు దిగింది లైన్లోకి. యుద్ధం మీరు కాదు నేనే చేస్తానని దేవుడు ఏం చేసినంటే వాళ్ళకే గొడవలు పెట్టిండు. వాళ్ళకే పెట్టింటే వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఎవరెవరు? అమోనీయులు, మోయాబీయులు, ఆ 3 రకాల జనములు వాళ్ళే కొట్టుకుంటారు. అరే వాళ్ళు కొట్టుకుంటుండే మీరు ఎవరి మీదకి వచ్చారు? యోధవారి మీదకి వచ్చారు కదా. వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? యోధవారిని కొట్టాలి కదా. వాళ్ళు కొట్టకుండా దేవుడు ఏం చేసినంటే వాళ్ళని తారుమారు చేసి పారేసాడు కదా. తారుమారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి, వాళ్ళే కొట్టుకుంటారు. అలాగనే అప్పుడు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు కొట్టుకోవడం కాకుండా వాళ్ళు ఒకరు పొడుచుకున్నారు. పొడుచుకొని వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? అందరూ చనిపోయారు. ఇది ఎట్లుంది? దేవుడు ఎంత కార్యం చేసిండు కదా, ఎంత అద్భుతం చేసిండు ఏమ్మా, ఎంత అద్భుతం చేసిండు. వాళ్ళే పొడుచుకున్న వాళ్ళ అందరూ చచ్చిపోయారు. ఎంతమంది వచ్చారో అంతమంది. యూదులు అట్లా చూడండి, యూదులు అలాగే ఉండారు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఎవరు చెప్పారు వాళ్ళని? చెప్పాలి, ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పిండు. కానీ ఇంకా వాళ్ళే ఎట్లుంది? దేవుడు ఎంత అద్భుతం చేసిండో. అందుకనే చిన్నపిల్లారా, మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడు? మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. దేవుడు ఏం చెప్తాడు? మన ప్రార్థన విని ఏం చేస్తారు చెప్పండి? జవాబు ఇస్తారు. చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ లైన్ గా ఉంటారు. వీళ్ళు వచ్చిన వాళ్ళేమో చనిపోయారు. అప్పుడు చూడండి, ఇలాగ మన జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యం చేసినప్పుడు మన ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలి? మనం స్తుతించాలి కదండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవాను మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. ఎవరు స్తుతించేది? ఎవరు చెప్పాలి? వాళ్ళకి అవతల వాళ్ళకి ప్రభుని అంగీకరించకపోతే, యేసు ప్రభుని తెలుసుకోకపోతే, యేసు ప్రభుని సొంత రక్షకులు అంగీకరించకపోతే వాళ్ళకి ఏమి రాదు? చెప్పండి, ఏమి రాదు? వాళ్ళకి ప్రభుని ఆరాధించడం రాదు. వాళ్ళకి ప్రభుని స్తుతించడం వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుని ఏం చేయలేదు? వాళ్ళు హృదయంలో అంగీకరించాలి, సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. తర్వాత ఏం జరిగింది చూడండి. ఒక్కొక్కసారి మన ప్రభుని ఎందుకు స్తుతించాలి తెలుసా? చదవండి. వాళ్ళంతా చనిపోయిన తర్వాత చూడండి, యెహోషాపాతు ఏమన్నంటే, దేవుడు ఏమన్నంటే యెహోషాపాతుతో, అయ్యా చనిపోయిన వాళ్ళందరి దగ్గర వెండి ఉంది. వినాలి, చూడాలి పిల్లలు. వెండి ఉంది, బంగారం ఉంది, మంచిగా బెల్లం గొలుసులు ఉన్నాయి, చెవల జోళ్ళు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఎవరికి? అమోనీయులకి, అవతల మోయాబీయులకి, తర్వాత మోయాబీయులకి. వాళ్ళకి ఏముంది? వాళ్ళందరూ బంగారం ఉంది కదా. బంగారం వెండి వాళ్ళందరూ పెట్టుకుని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యుద్ధానికి వచ్చారు. నన్ను చూడు, నా సకదనం చూడని. ఎక్కడికి వచ్చారమ్మా? యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే వాళ్ళు పొడుచుకున్నట్టు దేవుడు ఏం చేసిండు చెప్పండి? వాళ్ళు పొడుచుకున్నట్టు చేసి అందరూ చచ్చిపోయిన తర్వాత నేను చూసుకో, వాళ్ళ మెళ్ళల్లో ఏముంది? బంగారం ఉంది, తర్వాత వెండి ఉంది. మీకు బంగారం అంటే ఇష్టమా కాదా? మరి మాకు ఇష్టం లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకు బంగారం మాకు ఇష్టం లేదంటే, మనము పరలోకములో ఏముంటది? బంగారు వీధులలో కదా. మరి మనకు వీధులే బంగారం ఉంటే శావకి ఎందుకంటే, మనకు వీధులే ఏముండే? ఇప్పుడు మన వీధులేమో అన్ని మట్టి వీధులు కదా, సిసి రోడ్లు, డ్రామర్ రోడ్లు. కానీ పరలోకంలో ఏముండే? మరి మీకు కావాలన్నా బంగారు వీధులలో నడవాలన్నా కదా? నడవాను. ఏదన్నా
బండి వేసుకొని బుర్రు బుర్రుని బండి వేసుకొని కనుక ఇప్పుడు బంగారు విగ్రహాలు ఎవరైనా నడవాలని చేతండి. మరి ఇప్పుడు మీరేం చేయాలి? మరి ఆ వీధుల వల్ల నడవాలంటే యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే తెలుసా? ఎగ్జాలే నాయన ఎగ్జాలే తిప్పండి. సొంత రక్షకుడిగా అంగీకరించాలి. రా ఏం చేయాలి? యేసు ప్రభువాన్ని ఏమని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎవరిని? యేసు ప్రభు. ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే అట్లా యేసు ప్రభువా నేను పాల్గొనయ్యా, నా పాపం క్షమించి ప్రభువా, మీ రక్తం ద్వారా నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధీకరించిన ప్రభువా అని. ఎందుకంటే చిన్నపిల్లలు, మనం చిన్నపిల్లలుగా, మనం అందరు చిన్నపిల్లలు కాదా? ఏమా చిన్నపిల్లలు కదా? చెప్పరే ఎవరు చిన్నపిల్లలు చెప్పండి, చేతండి. ఎవరైతే ఎత్తలేదో వాళ్ళు చిన్నపిల్లలు కాదు. ఇప్పుడు మేము ఎత్తలా, మేము చిన్నపిల్లలు కాదు కనుక మీరేం చేశారు? ఇది చెప్పండి. అలాగనే చిన్నపిల్లలకు దేవుని రాజ్యంలో ఏముంటది? ప్రవేశం ఉంటుంది. యేసు ప్రభు చిన్నపిల్లలు రావాలంటుంటాం. ఎక్కడికి? మరి ఇకనైనా ఏం చేయాలండి? చెప్పడమ్మా, ఇకనైనా ఏం చేయాలా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎందుకంటే కాలం లేదు. పిల్లలు వినాలి, టైం లేదు, సమయం లేదు. అర్థమైందా? ఏ రోజు ఏం జరుగుతుందో తెలవదు, ఏ రోజు ఏం జరుగుతుందో ఎలాగో మనం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. తెలుసమ్మా? అందుకనే ఏమి ఏమంటారంటే మనం నిన్నటి వారం, ఈ రోజు వారం కాదు, మనం నిన్నటి వారం. అర్థమైందా? మనం ఎప్పటి వాళ్ళం? నిన్నటి వారం అంటే ఏంటి? ఇప్పుడు నిన్నటి అన్నం తిన్నారా? నిన్నటి ఇడ్లీ తిన్నారా? ఇడ్లీ తిన్నారా? మీరు చెప్పండి. ఇవాళ ఇడ్లీ తిన్నావా? నేను నిన్నటి తిన్నావా? ఇవాళ ఇడ్లీ ఇవాళ తిన్నావు కదా. మరి నిన్నటి ఇడ్లీ తింటే ఏమైతే ఒళ్ళొప్పులు వస్తాయి కదా, మోషన్ అయితే కదా, అంటే అది సద్దాసులు వస్తాయి. అలాగే మనం కూడా ఎవరికి తెలుసా? మనం నిన్నటి వాళ్ళమే. మనం ఎప్పుడు వాళ్ళం చెప్పండి? మనం 7 వాళ్ళం కావు. ఈ రోజు 12 కావాలంటే నైట్ 12 దాటాలి. ఈ నైట్ 12 గంటల 1 నిమిషం అయితే మనము ఈ రోజు 12. లేకపోతే చెప్పండి నిన్నటి వాళ్ళం. అంటే ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి, నేను చనిపోయాను అనుకోండి, ఈరోజు తారీఖు ఎంత? మే 1. మే 1 రాస్తారా? లేకపోతే మే 30 రాస్తారా? అంటే నిన్న మాత్రం బతుకుండా ఏప్రిల్ కదా? కాదు, ఏప్రిల్ 30 రాస్తారా? లేకపోతే మే 1 రాస్తారా? ఎందుకని? నేను ఈరోజు మరి ఇప్పుడు దాకా బతుకుండా కూడా ఇది లెక్కలేదు, నిన్న మాత్రం బతుకుండా. అర్థమైందా? అందుకని పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే మనం యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే మీరు ఏం చేయాలి చెప్పండి? యేసయ్యా నా హృదయం రా నాయన, ప్రభా నా హృదయం రా ప్రభా, నా హృదయం మార్చి ప్రభా, నా జీవితం మార్చి ప్రభా, నా అలవాటు తీసేసుకుంటా ప్రభా. చూడండి, మనిషికి ఒక అలవాటు ఉంటుంది కదా. మీకు ఏ అలవాట్లు ఉంటాయి? చేతులెత్తండి. మీకు ఏ అలవాట్లు ఉంటాయి? సెల్ ఫోన్ చూసి అలవాటు ఎవరెవరికి ఉంది? అందరికి ఉండే కదా, అందరికి ఉండే. మీకు లేవు కదా కదా, మీకు గాలికి తిరిగే అలవాటు ఉంది, రోడ్లప్పుడు తిరిగే అలవాటు కదా. కనుక మనకేమో సెల్ ఫోన్ అలవాటు కదా. నీకోడే ఏమనుకుంటుంది? చిన్న జనానికి వెళ్ళిపోవటమేనా? చూడండి, మనిషికి ఒక అలవాటు ఉంటుంది కదండి. మనిషికి ఒక అలవాటు ఉంటుందా? అలవాటు. మరి నీ అలవాటు ఏముందో అయితే ఏం చేయాలా? ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? యెహోషాపాతు ఏం చేసినాడు? ఒప్పుకున్నాడు. యెహోషాపాతు ఒప్పుకోలేదండి. ఒప్పుకుంటూ దేవుడు ఏం చేసినాడు? క్షమించినాడు కదా. సరే, చివరిగా వద్దాం. అయితే వాళ్ళు బంగారం అంతా ఏం చేశారంటే దగ్గరగా వాళ్ళ మెడలలో వాళ్ళ యొక్క చేతులుకుంటున్న బంగారం అన్ని కూడా ఏం చేశారంటే తీసుకున్నారు. మా డాడీకి విజయవాడలో బంగారం దొరికింది. మా నాన్నకి బంగారం అంటే దీని ఏమంటారు? బ్రాస్లెట్. అది దొరికింది. కడియం కాదు, బ్రాస్లెట్. అది దొరికింది మా నాన్నకి విజయవాడలో. దొరికితే ఏం చేసింది తెలుసండి?
ఆ రిక్షా వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరకు పోయి అయ్యా మీదేనా చూడండి, మీదైనా చూడండి అంటారు. ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి ఏం చేసిందంటే, ఏమయ్యా పెద్ద మనిషి రిక్షా వాళ్ళకి ఎలా ఉంటుందా, రిక్షా వాళ్ళకి బ్రాస్లెట్లు వేసుకుని రిక్షా దొరుకుతారా, వాళ్ళు ఎట్లా అడుగుతున్నావా నువ్వు భలేగా అని ఒక పెద్ద మనిషి వచ్చి గద్దించినారు. గద్దిస్తే వేసుకో జల్లు పెట్టుకున్నాడు. చూసారండి ఏం చెప్తున్నావు అంటే, బంగారం వేసినట్టు వాళ్ళు ఎన్ని రోజులు పట్టింది ఆ బంగారం ఒలుచుకోవడానికి? 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు పట్టిందంట. ఏంటది? ఆ బంగారం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలారా జాగ్రత్తగా వినాలా. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆస్వాదించాలంటే అది ఎంతో టైం పట్టదు. అర్థమైందా? ఎంతో టైం పట్టదు. కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే యేసు ప్రభు అని ఏం చేశారు చెప్పండి? స్తుతించారు. ఎందుకే? యుద్ధంలో సాయం చేసినందుకు, ఉపవాస ప్రార్థనలో గెలిచినందుకు కదా, తర్వాత శత్రువుల నుంచి విడిపించినందుకు, విజయం చేకూర్చినందుకు ప్రభుని ఏం చేశారు. తర్వాత చివరిగా ఏం చేశారు, వాళ్ళకి దోపుడు సొమ్ము వచ్చేసింది. అంతా దోచుకున్నారు. వాళ్ళకి 3 రోజులు పెట్టింది. చూడండమ్మా, ఆ మాట చదువుకుందామని ఒక మాట చదువుకుందాం. ఎన్నో వచ్చిన 25 వచ్చిన యెహోషాపాతు వారి వస్తువులను దోచుకున్నటకు కనబడెను. ఇష్టమైనంత మట్టుకు తీసుకొని ఎక్కువగా వచ్చుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున 3 దినములు పట్టెను. ఎన్ని రోజులు పట్టిందంట? ఒక్కొక్క రోజుకి 7 గంటలు. ఎన్ని కుప్పలు పడ్డాయో. ఒక్కొక్కరు బస్తాడు ఏంటది. అప్పుడు మనమైతే ఏం చేస్తాం, ఓ దేవా, ఓ నాయన, ఓ విశ్వసుకో ప్రభా, ఓ నాయన మమ్మల్ని ధనవంతులు చేసిన ప్రభా, మా పార్టీలు అంతా పోయింది, కొత్త ఇల్లు వచ్చింది ప్రభా కదా, మా పాత బండ్లు పోయినాయి, కొత్త బండ్లు వచ్చినాయి, మా పాత ఇల్లు అంతా పోయినాయి, కొత్త ఇల్లు వచ్చినాయి, మాకు పాత బట్టలు పోయినాయి, చిరిగిపోయిన బట్టలు పోయినాయి. వాటి మంచి కూర్చోట్ల వాటి కత్తోడు కదా రా ఇబ్బంది అడుగుతున్నాను కనుక చూడండి, ఇవన్నీ పోయి ఇప్పుడు ఏం చేసినావు, ఏమైపోయింది, ఎన్ని రోజులు పట్టింది వాళ్ళు వచ్చుకోవడానికి చెప్పండి. 3 రోజులు పట్టింది. చూసారా? అప్పుడు దేవుడు ఏం చేశారు, ఆరాధించారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి కనపరిచారు. మనం కూడా ఇప్పుడు ఈ పాటలో మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? ప్రభుని స్తుతించాలా, ప్రభుని కనపరచాలా, ప్రభుని మహింపరచాలా, ప్రభుని ఆరాధించాలా. ఎందుకు తెలుసా? ఆటోమేటిక్ గా వాళ్ళందరూ ఏమైపోయారు, ఇప్పుడు ధనవంతులు అయిపోయారు. ఎంత ధనవంతులు తెలుసా? బస్తాడు పట్టిందండి. బస్తాడు ఒక రోజు బస్తా తీసుకొని 2 బస్తాలు పట్టింది. 3 బస్తాలు, ఒక్కొక్కరి దగ్గర 3 బస్తాలు తీసుకునే కాదు. ఎక్కడ లేదండి అంత బంగారం. మన ఇంట్లో కొద్దిగా లేదు కదా బంగారం. ఎలాంటి వాళ్ళు దొరికితే బాగు అనిపిస్తుంది కదా. ఎలాంటి వాళ్ళు దొరికితే వెంటనే మనం ఏం చేయవచ్చు అక్క, ఏం చేయొచ్చు, ధనవంతరం కావచ్చు అనుకుంటున్నాం కదా. కనుక దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. కనుక మనం ప్రభుని ఏం చేయాలా? ఆయన బట్టి మనం కూడా ఎవరు ధనవంతులే. ఆయన ధనవంతులే ఉండి కూడా మన నిమిత్తం ఏమైపోయాడు, ఎందుకు అయిపోయాడు తెలుసా? మనం ధనవంతులు కావాలని కదా. కనుక మరి ఆ విధంగా చిన్నపిల్లరా, పిల్లలు జాగ్రత్త. మనం కూడా ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలా, ప్రభుని మనం గర్పరచాలా, ప్రభుని మనం హెచ్చించాలి. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించును గాక. కనత వాక్యం 106 అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. ఆయన మాటలు మనం ఏం చేయాలా? నమ్మాలి కదా. నమ్మితే మనం ఏమైపోతాం? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అర్థమైందా? యేసు ప్రభు వారు మీరు నమ్మారనుకో ఏం చేసుకోవచ్చు? అంత సొమ్మే. వాళ్ళు నమ్మారుగా. ఎవరు? యోగా వారు అందరూ నమ్మారు, నమ్మలేదమ్మా? నమ్మారు. ఏమని నమ్మారు?
యెహోషాపాతు ఏమనంటే మీరు మౌనంగా కూర్చోండి అంతే, మౌనంగా చూడండి అంతే అనడా అనలేదా? వాళ్ళంతా మౌనంగా ఉన్నారు, వాళ్ళంతా నమ్మారు కదా. నమ్మితే ఏమైంది? నమ్మితే సొమ్మైంది, ఒకరు నమ్మకపోతే దుమ్మైంది. కనుక మనం నమ్మాలి ప్రభుని. ప్రార్థన చేసుకుందాం. కలుపుకోరు. ప్రేమగల పరలోకపు తండ్రి,